చంద్రబాబు గారు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో ఆయన తరపున వాదనలు వినిపించి అప్పట్లో మొదట విఫలమైన ఆ తరువాత ఆయనకి బెయిల్ రావడానికి కీలకమైనటువంటి కారణమైనటువంటి న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లోద్రాని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన తరపున లాయర్గా పెట్టుకుంది. ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలన్నీ ఆయనే వినిపిస్తున్నారు. అయితే ఆ కారణంగా తన అనుయాయులకి దోచిపెడుతున్నారు, ఎస్పెషల్లీ సిద్ధార్థ లోద్రాకి అంటూ వాస్తవానికి ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నందుకు గాను ఆయనకి జీవో నెంబర్ 474 ద్వారా 2,86,00,000, ఆ తర్వాత ఇంకొక 2,86,00,000, తర్వాత 1,81,50,000, 1,10,00,000, 93,50,000, 77 లక్షలు, 60 లక్షలు, 66 లక్షలు, 55 లక్షలు, 33 లక్షలు, 11 లక్షలు, 11 లక్షలు, 22 లక్షలు, 33 లక్షలు, 33 లక్షలు, 5,50,000, 33 లక్షలు, 22 లక్షలు, 22 లక్షలు, 15,50,000, 11 లక్షలు, 11 లక్షలు, 27,50,000, 16,50,000, 11 లక్షలు, 27,50,000, 11 లక్షలు, 53 లక్షలు, ఇట్లాగా వివిధ జీవోలతో డబ్బులు పే చేశారు. ఇదంతా కూడా కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యర్థమవుతోంది అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసుకొచ్చారు. ఇప్పుడు హైకోర్టులో వాస్తవానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కేసులు వాదించినందుకు నజరానాగానే ఇదంతా చేస్తున్నారంటూ మాజీ రైల్వే ఉద్యోగి వేమ కొండలరావు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీదన కొండలరావు తరపున జడ శ్రవణ్ వాదనలు వినిపించబోతున్నారు. ప్రభుత్వోత్తరం తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ద్వారా కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నారు అన్నటువంటిది వీళ్ళ ప్రధానమైన ఆరోపణ. కానీ కేసు ఏమి పెద్దగా నిలవదు, ఎందుకంటే ఫీజు కట్టడం అన్నటువంటిది బాధ్యత. అదే సందర్భంలో ఆ ఫీజుకి సంబంధించి జీవో ఇచ్చి మరి ఇస్తున్నప్పుడు దాన్ని ఆపేటటువంటి అవకాశం అయితే ఎవరికి కూడా ఉండదు. కాబట్టి ఇది కాస్త ప్రచారం వరకే నడవచ్చు. దీని మీద కోర్టు మందలించకుండా వదిలిపెడితే గ్రేటేనేమో, చూడాలి.